అందరికీ నమస్తే అండి. అమరావతిలో వేశ్యలు ఎక్కువ, సెక్స్ వర్కర్స్ ఎక్కువ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్ గారు అండ్ కృష్ణరాజు గారు చేసిన డిబేట్ ఇప్పుడు రాజకీయంగా పెను దుమారమే రేపింది. మేబీ ఆంధ్రప్రదేశ్లో ఒక పెను సంచలనంగా మారబోతోంది అని చెప్పినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే దీని మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్స్ ఉండబోతున్నాయి. ఎంత సీరియస్ యాక్షన్స్ అంటే ఆల్రెడీ ఈరోజు అమరావతి ప్రాంత మహిళలు అందరూ కూడా ధర్నా చేశారు, ఒక నిరసన ర్యాలీ చేశారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని మీద పోలీసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ కృష్ణరాజు గారి ఫోన్ నెంబరు బయటకు వచ్చింది అండ్ కొమ్మినేని శ్రీనివాస్ గారి ఫోన్ నెంబర్లు కూడా చాలామంది దగ్గర ఉన్నాయి. కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఆల్రెడీ ఒక అమరావతి ప్రాంతానికి చెందిన రైతు ఒకరు ఫోన్ చేస్తే అతను ఏదో సెటైరికల్గా మాట్లాడాడు. నేను అప్పటికి వారించాను కృష్ణరాజు గారిని, అయినా సరే ఆయన అలా మాట్లాడాడని చెప్పి ఏదో సెటైరికల్గా మాట్లాడాడు. అలాగే కృష్ణరాజు గారి నెంబర్ కూడా ఇప్పుడు ఆ ప్రాంతంలో చాలామందికి సర్క్యులేట్ అవుతుంది. అతనికి కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అతనికి వార్నింగ్లు ఇస్తున్నారు, తిడుతున్నారు. ఇవన్నీ జరుగుతుండగా దాన్ని కవర్ చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాక్షి మీడియాలో ఆల్రెడీ సాయంత్రం నుంచి స్క్రోలింగ్ వేస్తున్నారు. ఈ డిబేట్లో వచ్చిన వ్యాఖ్యలు కృష్ణరాజు మాట్లాడిన దానికి సాక్షి టీవీకి సంబంధం లేదు, ఆ వ్యాఖ్యలన్నీ అతని వ్యక్తిగత వ్యాఖ్యలే అని. సో సాయంత్రం స్క్రోలింగ్ ఏం వేశారంటే అసలు కృష్ణరాజు గారి వ్యాఖ్యలకు సాక్షి యాజమాన్యానికి, సాక్షి టీవీకి సంబంధం లేదు, అతనికి అసలు మాకు సంబంధం లేదు, అతనేమి మా ఎంప్లాయీ కాదు, అతని మీద ఎటువంటి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నా మాకు సంబంధం లేదని సాక్షిలో వచ్చింది. యాక్చువల్లీ సాక్షిలో వచ్చిన తర్వాత సాక్షి మీద కేసు ఎందుకు నమోదు చేయకుండా ఉంటారు? ఇప్పుడు గుండు సుధీ ఛానల్లో నేనేమైనా మాట్లాడాను అనుకో, నా మీద కేసు అవుద్ది, ప్లస్ నా ఛానల్ మీద కూడా కేసు ఉంటుందిగా, నా ఛానల్ మీద కూడా నిఘా ఉంటుంది, నా ఛానల్ కూడా రాడార్ పరిధిలోకి వెళ్ళిపోద్ది కదా. అలాగే ఇప్పుడు సాక్షి విషయంలో కూడా అదే జరుగుతుంది. అంటే దీని నష్ట నివారణ చర్యలను వైసీపీ అండ్ సాక్షి టీవీ ప్రారంభించాయి. ఆ క్రమంలోనే జోగి రమేష్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏదో ఛానల్కి, ఇచ్చి అమరావతి రాజధానిగానే ఉంటుంది, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులు తీసుకొచ్చి తప్పు చేసింది, సో ఈ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అన్నట్టు ఏదో ఒకటి వచ్చింది. మేబీ అది ముందో తర్వాతో తెలియదులే, కానీ అది మనం పెద్ద సీరియస్గా పరిగణించాల్సిన అవసరం లేదు. అయితే అత్యంత కీలకమైన పరిణామాలు 2 జరిగాయి. ఒకటి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు డీజీపీ గారికి కంప్లైంట్ చేశారు. ఈ అమరావతి మహిళలను ఉద్దేశించి ఈ కృష్ణరాజు అండ్ కొమ్మినేని శ్రీనివాస్ గారి డిబేట్లో జరిగిన విషయం మొత్తాన్ని రఘురామకృష్ణరాజు గారు ఉటంకిస్తూ అది మొత్తం క్లియర్గా మెన్షన్ చేస్తూ డీజీపీ గారికి కంప్లైంట్ చేశారు. క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవాలి వీళ్ళ మీద అని చెప్పి ఇచ్చారు. ఆయన అఫీషియల్ లెటర్ హెడ్ మీద డిప్యూటీ స్పీకర్ హోదాలోనే ఇచ్చారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ గారు కూడా దీని మీద డీజీపీకి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయన కూడా అఫీషియల్ తన లెటర్ హెడ్ మీద తన ప్రోటోకాల్ వాడుకొని ఆయన కూడా డీజీపీ గారికి కంప్లైంట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు జర్నలిస్ట్ సంఘాలు కూడా దీన్ని ఖండిస్తున్నాయి. యాక్చువల్లీ సాక్షి టీవీలో వచ్చింది కదా, జర్నలిస్ట్ సంఘాలు ఎక్కువగా వాళ్ళకు మద్దతుగా ఉంటుందేమో, కృష్ణరాజు గారికి, కొమ్మినేని శ్రీనివాస్ గారికి, సాక్షికి మద్దతుగా ఉంటాయేమో అనుకున్నారేమో. కానీ ఒక జర్నలిస్ట్ అలా మాట్లాడడం, ఒక ప్రాంత మహిళలను ఉద్దేశించి ఆ టైప్ వ్యాఖ్యలు చేయడం జర్నలిస్ట్ సంఘాలు కూడా హర్షించట్లా. అతని వ్యాఖ్యలను మేమేమి సపోర్ట్ చేయడం, అతను చాలా తప్పు మాట్లాడాడని చెప్తున్నాయి. మరోవైపు కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు కూడా, ఇతర పార్టీలు కూడా ఇతను చేసిన వ్యాఖ్యలని యాక్సెప్ట్ చేయట్లా. సో మొత్తానికి ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒక రకంగా వైసీపీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది, కంప్లీట్ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది, ఆత్మరక్షణలోకి వెళ్ళిపోయారు. దీని నష్ట నివారణ కోసం మేబీ వాళ్ళు ఏమైనా డైవర్షన్ చేస్తే చేయాలి. ఇది రాష్ట్రంలో చర్చనీయాంశంగా, మీడియాకు ప్రధాన అంశంగా కాకుండా ఏదైనా డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక పెద్ద శాంతి భద్రతలకు సంబంధించిన ఒక పెద్ద ఇష్యూ జరగాలి, శాంతి భద్రతలు విఘాతం కలగాలి, ఏదైనా జరగాలి. మేబీ అలాంటి జరిగితే దీన్ని ఇది డైవర్ట్ అవుద్ది అనమాట. సో ఇది డైవర్ట్ అవ్వకుండా దీని మీద డిస్కషన్ జరిగినంతకాలం వైసీపీకి నష్టమే, వైసీపీకి డ్యామేజీనే. ఎందుకంటే అతను చెప్పిన మాట మామూలు మాట కాదు, చాలా వల్గర్గా, చాలా వరస్ట్గా, చాలా చెత్త మాటలు మాట్లాడాడు అతను. ఒక ప్రాంత మహిళల్ని సెక్స్ వర్కర్స్ అని ఎలా అంటాడు ఆయన? సో అందులోకి ఏమైనా డేటా ఉందా, ఏమైనా ఆధారం ఉందా, సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. సో ఎటువంటి బేస్ లేకుండా ఆయన అలా మాట్లాడడంతో ఇది దుమారం రేపుతుంది అనమాట. మేబీ పోలీసులు కూడా దీని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. మేబీ దీనిలో సాక్షిలో ఇది కక్ష సాధింపనో, రెడ్ బుక్ రాజ్యాంగమనో, లేదంటే పత్రికా స్వేచ్ఛ ఉల్లంఘననో అనుకోవచ్చు. వాళ్ళకి ఓన్ పేపర్ ఉంది కాబట్టి వాళ్ళ మైండ్ని, వాళ్ళ వాదనని నమ్మే కొంతమంది ఉన్నారు కాబట్టి, సోకాల్డ్ ఆ బ్యాచ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్నే నమ్మొచ్చు కాక. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైసీపీ ఆ డ్యామేజ్ నుంచి, కంట్రోల్ నుంచి బయటకు రాలేకపోతుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి వరకు విషయం వెళ్ళింది. ఆయన కూడా దీని మీద ఏం చేయాలి, ఎలా చేస్తే బయటపడతామనేది కొంతమందితో మాట్లాడారు. దీని మీద వైసీపీకి వ్యూహకర్తలు ఉంటారు కదా, స్ట్రాటజిస్టులు, వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తున్నారు, అలా చేద్దాం, ఇలా చేద్దాం. సో మొత్తం మీద ఈ ఇష్యూ
నెక్స్ట్ 2 రోజుల్లో ఒక పెద్ద సంచలనానికి అయితే దారితీసే అవకాశం ఉంది. అరెస్టులు జరుగుతాయి, కేసులు జరుగుతాయి, నిరసనలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, ఉద్యమాలు జరుగుతాయి. వీటిల్లో ఏం జరగకపోయినా అమరావతి రైతులు మళ్ళీ ఉద్యమించడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే, అతని మీద కేసు కట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు రెడీ అవుతున్నారనమాట. చూడాలి ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.